హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనకి ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ నుంచి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బెర్జీలియస్ గురించి. ఇది మీకు ఆల్రెడీ నేను ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ టాపిక్లో చెప్పారండి. అంటే ఇది మనకి ఎలా అంటే ఇప్పుడు జస్ట్ సెకండ్ అమ్మ అంటే సింబల్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, అంటే సింబల్స్ని ఎలా యూజ్ చేసి మనం ఆటమ్స్ని రిప్రజెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని ఎలిమెంట్స్ టోటల్. సో ఇది నేను మీకు ఆల్రెడీ రీసెంట్గా క్లాస్లో కూడా చెప్పానండి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కోసం. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే 118 ఎలిమెంట్స్ ఉంటాయని తెలుసు కదా టోటల్గా. అయితే వీటికి చాలా బిగ్ నేమ్స్ అనేవి ఉండడం వల్ల ఇప్పుడు మన నేమ్స్ అయితే ఎలా ఈజీగా ఉంటాయి, కానీ మనం ఎలిమెంట్స్ 118 ఎలిమెంట్స్ మనం నేమ్స్ గుర్తుంచుకోవడం చాలా డిఫికల్ట్ టాస్క్ అని చెప్పి వాటిని గుర్తుంచుకోవడానికి ఏంటంటే ఒక షార్ట్ వే ఉందని చెప్పి మనకి జాన్ డాల్టన్ చెప్పారు. కానీ ఆ జాన్ డాల్టన్ ఏమని చెప్పారంటే ఎలిమెంట్స్కి ఒక్కో సింబల్ ఇమ్మని అనమాట ఆ షార్ట్ ఫామ్లో. ఎలా అంటే ఇప్పుడు మనకు ఆటమ్ అనేది ఎలా లైక్ ఈ షేప్లో ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను, స్పీరియన్ షేప్ అని చెప్పి. సో దీనిపైన ఎలిమెంట్ రిప్రజెంటేషన్కి మనకి ఏం యూజ్ చేయమన్నారంటే జాన్ డాల్టన్ అనే సైంటిస్ట్ ఓన్లీ సర్కిల్ని యూజ్ చేయమన్నారు. ఎందుకంటే ఆటమ్ ఈ షేప్లో ఉంటుంది కాబట్టి ఎలిమెంట్ని రిప్రజెంటేషన్ చేయడానికి మనకి సర్కిల్ని యూజ్ చేయమని చెప్పారు. సో సపోజ్ హైడ్రోజన్ అనుకోండి, హైడ్రోజన్కి ఇలానే సర్కిల్ గీసి అందులో డాట్ పెట్టమని చెప్పారు. సపోజ్ సల్ఫర్ అనుకోండి, ఇలానే సర్కిల్ గీసి ఇందులో మీకు ప్లస్ సింబల్ పెట్టమని చెప్పారు. సపోజ్ కార్బన్ అనుకోండి, ఇలానే సర్కిల్ గీసి సమ్ షేడెడ్ పార్ట్ అనమాట ఇలా పెట్టారు. అండ్ సపోజ్ ఆక్సిజన్ అనుకోండి ఓన్లీ ఇలా పెట్టారు. అండ్ ఒక్కొక్క దానికి ఇంకొక దానికి ఇంకో ఎలిమెంట్కి ఏమైనా అనుకోండి ఇలా సర్కిల్ గీసి లైక్ ల్యాండాలా ఇలా పెట్టడం. సో అంటే ఆయన ఐడియా బాగుంది, కానీ ఆయన సింబల్స్ రిప్రజెంటేషన్ అంటే ఈ కాన్సెప్ట్ ఓకే బాగుంది, కానీ సింబల్స్ అనేవి మనకి గుర్తుంచుకోవడం కష్టమైంది. ల్యాండా అని ఎక్కడ, ప్లస్ అని ఎక్కడ, చిన్న చిన్న సింబల్స్ అయితే గుర్తుంచుకుంటాం, కొన్ని డిఫికల్ట్ సింబల్స్ ఉంటాయి. ఇన్ని వాటిని ఎలా గుర్తుంచుకుంటాం అని చెప్పి అల్టిమేట్గా అది ఏమైందంటే రిజెక్ట్ చేశారు. సో ఇదంతా జాన్ డాల్టన్ చెప్పింది. జాన్ డాల్టన్ ఏమో సింబల్స్లో అంటే ఎలా రిప్రజెంట్ చేస్తామని చెప్పి సర్కిల్లోని కొన్ని సింబల్స్ని పెట్టారు. సో ఇది రిజెక్ట్ అయింది. దీని నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మనకి బెర్జీలియస్ ఎప్పుడు చెప్పారంటే మనకి 1800 లెవెల్లో, ఇయర్ ఏమంత నీట్ లేదండి, 1800 లెవెల్లో బెర్జీలియస్ ఏం చెప్పారంటే ఈయన కూడా ఒక షార్ట్ కట్ ఇచ్చారు. ఈయన ఇచ్చింది మాత్రం సక్సెస్ అయింది. ఈయన ఇచ్చింది ఐయుపిఎసి అంటే ఏంటంటే ఐయుపిఎసి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. వీళ్ళు కూడా ఈ బెర్జీలియస్ సైంటిస్ట్ చెప్పిన దానికి అప్రూవ్ చేశారు. అంటే ఈయన ఏం చెప్పారు అంటే మనకి ఈయన కూడా ఇప్పుడు సపోజ్ హైడ్రోజన్ ఉందనుకోండి, హైడ్రోజన్ టోటల్ నేను లేటెస్ట్ మొత్తం టోటల్ రైట్లో హైడ్రోజన్ అంటే మనం ఎలా రాస్తాం, నార్మల్గా హెచ్ అని రాస్తాం కదా హైడ్రోజన్కి. అలానే హీలియంకి అంటే స్పెల్లింగ్ ఎలా రాస్తాం హైడ్రోజన్కి HYDROGEN కదా హైడ్రోజన్. సో ఫస్ట్ లెటర్ని యూజ్ చేయమన్నారు హెచ్ అలా. అండ్ ఫస్ట్ లెటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఇంకా ఎలా అంటే సపోజ్ హీలియం తీసుకున్నాం అనుకోండి, హీలియం ఎలా రాస్తాం మనం స్పెల్లింగ్ HELIUM కదా. సో ఫస్ట్ 2 లెటర్స్ ఇందులో తీసుకోమని చెప్పారు. అంటే ఈయన ఏం చెప్పారంటే ఫస్ట్ లెటర్ కానీ ఫస్ట్ 2 లెటర్స్ని కానీ యూజ్ చేయమని చెప్పారు. సో ఇది కొద్దిగా ఈజీగా ఉందని చెప్పి ఐయుపిఎస్సి వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు దీనికి. సో అంటే మనకి బెర్జీలియస్ ఏం చెప్పారంటే ఫస్ట్ లెటర్ కానీ ఫస్ట్ 2 లెటర్స్ కానీ యూజ్ చేయొచ్చు, దాన్ని బట్టి మనం వాటికి సింబల్స్ ఇలా రిప్రజెంట్ చేయొచ్చు ఎలిమెంట్స్ కానీ చెప్పారు. అండ్ కొన్నిసార్లు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు సపోజ్ కార్బన్ ఉంది ఓన్లీ సి అండ్ కార్బన్ ఓకే సరిపోయింది ఓన్లీ సి, అండ్ అయోడిన్ ఓన్లీ ఐరన్కి FE ఎందుకు వచ్చింది ఇక్కడ, అండ్ ఫ్లోరిన్కి FL అంటే ఐరన్కి మనకి ఏం రావాలి నార్మల్గా ఆయన ప్రకారం అయితే స్టార్టింగ్ లెటర్ I అయినా రావాలి, లేదంటే IR అయినా రావాలి. ఫ్లోరిన్కి కూడా F అయినా రావాలి, F ఓకే ఫ్లోరిన్కి వచ్చింది ఫస్ట్ లెటర్. కానీ ఇక్కడ కాపర్కి కూడా మనం చూసుకుంటే రాయడం COPPR రాస్తాం, కానీ కాపర్ని మనం CUతో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇవి ఎలా వచ్చాయి అంటే ఇవి కూడా ఆయన చెప్పినవే, కాకపోతే కొన్ని లాటిన్ నేమ్స్ వల్ల ఇవి వచ్చాయి. ఇది ఆల్రెడీ మీకు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ మీద నేను ఆల్రెడీ లెసన్ చేశాను, అందులో మీకు స్క్రీన్ షాట్ కూడా తీసుకోమన్నాను. వాటి లాటిన్ నేమ్స్ నుండి అవి కూడా పెట్టొచ్చు. అంటే ఇక్కడ మీకు ఎలిమెంట్స్కి నేమ్స్ ఎలా అంటే పెడతారు, సపోజ్ గోల్డ్కి ఉందనుకోండి దాని కలర్ వల్ల దానికి నేమ్ పెట్టారు, లేదంటే కొన్ని ప్రాపర్టీస్ వల్ల పెడతారు, లేదంటే సైంటిస్ట్ ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ ఫైండ్ వచ్చేసాను అనుకోండి అమృత, ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను దానికి ఒక నేమ్ ఇచ్చుకుంటా. అంటే సైంటిస్ట్ బెర్జీలియస్ అండ్ సైంటిస్ట్ ఏం చేశారంటే ఫస్ట్ లెటర్ ఆ ఫస్ట్ 2 లెటర్స్ లేదు అంటే లాటిన్ నేమ్స్ వాళ్ళకు అంటే ఇప్పుడు కాపర్ ఉంది, కాపర్కి CU అని ఎందుకు వచ్చిందంటే దాని యొక్క లాటిన్ నేమ్ వల్ల వచ్చింది. అంటే దాని యొక్క కలర్ వల్లైనా రావచ్చు, ప్రాపర్టీ వల్లైనా రావచ్చు, లేదంటే సైంటిస్ట్ నేమ్ వల్లైనా రావచ్చు, లేదంటే లాటిన్ నేమ్స్ వల్లైనా పెట్టచ్చు. ఇది మనకి బెర్జీలియస్ చెప్పిందండి. సో మెయిన్లీ ఫస్ట్ 2 లెటర్స్ నుంచి చెప్పారు. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్తే మహా అయితే 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. చూడండి, ద సింబల్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 లెటర్స్. చూడండి, ఇందులో మీకు కార్బన్కి దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఓన్లీ C. ఇందులో 2 లెటర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామని అడిగారు. అయోడిన్కి దేంతో రిప్రజెంట్ చేస్తాము మనం FE.
సారీ అమ్మ, ఇది ఐరన్. అయోడిన్ దేంతో రిప్రజెంట్ చేస్తాం మనం? ఐ. అండ్ ఐరన్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ఈ. ఫ్లోరిన్కి అయితే ఎఫ్ కదా. ఇందులో మనకి ఇదంతా సింగిల్ లెటర్, ఇక్కడ కూడా సింగిల్ లెటర్. ఓన్లీ ఐరన్ ఒకటే కదా మనకి 2 లెటర్స్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుందంటే ఎఫ్ఈ, ఆప్షన్ సి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైంటిస్ట్ సజెస్ట్ దట్ ద సింబల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ కెన్ బి ఫార్మ్డ్ 1 or 2. చూడండి, ఇప్పుడు చెప్పాం కదా 1 or 2 లెటర్స్ ఆఫ్ ద అంటే స్టార్టింగ్ నేమ్లో 1 కానీ లేదంటే 2 లెటర్స్ కానీ తీసుకొచ్చని చెప్పింది ఎవరు మనకి? బెర్జీలియస్. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ చూడండి, సేమ్ క్వశ్చన్నే కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పని లేదు. అది కూడా మనకి బెర్జీలియస్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 132 చూడండి, ఒకే క్వశ్చన్ ఇన్నిసార్లు ఇచ్చాడు, ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదండి. ఇది కూడా మనకి ఏంటంటే బెర్జీలియస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హెస్ ఓన్లీ 1 లెటర్ ఇన్ సింబల్. ఇందులో 1 లెటర్ దేనికి ఉంటుంది? కాపర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే చూడండి, కాపర్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే మనం సియుతో ఇండికేట్ చేస్తాం. కాపర్ అంటే సియు, అండ్ కార్బన్కి సి, అండ్ క్లోరిన్కి సిఎల్, కాల్షియంకి సిఏ. సో మనకి వాడు ఏం అడిగాడు? సింగిల్ లెటర్ అడిగాడు. 2 లెటర్స్ అంటే ఇవన్నీ వస్తాయి. సింగిల్ లెటర్ అంటే ఏమొస్తుంది? ఓన్లీ కార్బన్, అంతే కదండి. సో మనకి ఓన్లీ 1 లెటర్ అడిగాడు కాబట్టి ఓన్లీ ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి, ద గివెన్ సింబల్ రిప్రజెంట్స్ ద ఎలిమెంట్. ఇక్కడ చూడండి, ఇది దేనికి చెప్తుందంటే ఇది మనకి ఇది హైడ్రోజన్ చెప్తుందండి. జస్ట్ సెకండ్ చూడండి, ఈ సింబల్ని దేనికి యూజ్ చేస్తారంటే హైడ్రోజన్కి యూజ్ చేస్తారండి ఈ సింబల్ని ఓన్లీ. కాబట్టి దీని ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ డి, హైడ్రోజన్. నెక్స్ట్ 135, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ఏ కెమికల్ సింబల్ ఈస్ ఆల్వేస్ రిటన్ ఇన్. ఫస్ట్ లెటర్ని మనం దేంతో, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ కొన్ని రాసాం. ఇప్పుడు ఎఫ్ఈ ఫ్లోరిన్ కానీ క్యాపిటల్ ఎఫ్, ఇప్పుడు కార్బన్ కానీ క్యాపిటల్కి సి, మనం ఇలా రాస్తున్నాం కదా. ఇప్పుడు హైడ్రోజన్ అనుకోండి, హైడ్రోజన్కి ఏంటి? క్యాపిటల్ హెచ్. హీలియం అనుకోండి, క్యాపిటల్ హెచ్ స్మాల్ ఈ రాస్తున్నా, అంతేగాని ఇప్పుడు హీలియంకి మీకు క్యాపిటల్ హెచ్ క్యాపిటల్ ఈ అని రాయలేదు నేను. చూసి మీరు అబ్జర్వ్ చేస్తారు లేదా? క్యాపిటల్ హెచ్ స్మాల్ ఈ అనమాట. సో మనకి ఏంటి ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆఫ్ ఏ కెమికల్ సింబల్ ఈస్ ఆల్వేస్ రిటన్ ఇన్. ఏ ఫామ్లో రాస్తాం మనం? స్మాల్ లెటర్స్లో రాస్తామా క్యాపిటల్ లెటర్స్లో రాస్తామా? చూడండి, క్యాపిటల్ లెటర్స్లో ఉన్న కదా రాస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు హెచ్ హీలియంకి ఉంది. సపోజ్ ఏదైనా తీసుకోండి, కాపర్ ఉంది, కాపర్ని సి యూ అని రాస్తున్నాం, అంతేగాని సి క్యాపిటల్ యూ అని రాయట్లే కదా. కాబట్టి ఫస్ట్ లెటర్ ఎప్పుడు మనకి ఎలా ఉంటుందంటే క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. ఆప్షన్ ఏమవుతుందంటే బి. నెక్స్ట్ ఇక్కడికి ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మీకు నాన్ మెటలాయిడ్స్ ఒకసారి నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. సో డైరెక్ట్ ఒకసారి ప్రాపర్టీస్ ఒకసారి మీకు చూపిస్తా. సో ఇక్కడికి క్లాస్ ఆఫ్ చేస్తున్నాను. సో అలా టేక్ కేర్.